لا يحب الله الجهر بالسوء من القول إلا من ظلم وكان الله سميعا عليما. అన్యాయానికి గురి అయిన వాడు తప్ప చెడును బహిరంగంగా పలుకటాన్ని అల్లహ ఇష్టపడడు. మరియు అల్లహ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. إن تبدوا خيرا أو تخفوه أو تعفوا عن سوء فإن الله كان عفوا قديرا. మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా లేక చెడును క్షమించినా నిశ్చయంగా అల్లహ మన్నించేవాడు, సర్వసమర్థుడు. إن الذين يكفرون بالله ورسله ويريدون أن يفرقوا بين الله ورسله ويقولون نؤمن ببعض ونكفر ببعض ويريدون أن يتخذوا بين ذلك سبيلا. నిశ్చయంగా అల్లహను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించేవారు మరియు అల్లహ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపగోరేవారు, అంటే అల్లహను విశ్వసించి ప్రవక్తలను తిరస్కరించేవారు మరియు మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము మరికొందరిని తిరస్కరిస్తాము అని అనేవారు మరియు విశ్వాస అవిశ్వాసాలకు మధ్య మార్గాన్ని కల్పించగోరేవారు. أولئك هم الكافرون حقا وأعتدنا للكافرين عذابا مهينا. ఇలాంటి వారే నిస్సందేహంగా సత్యతిరస్కారులు మరియు సత్యతిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. والذين آمنوا بالله ورسله ولم يفرقوا بين أحد منهم أولئك سوف يؤتيهم أجورهم وكان الله غفورا رحيما. మరియు అల్లహను మరియు ఆయన ప్రవక్తలందరినీ విశ్వసిస్తూ వారి ప్రవక్తల మధ్య భేదభావాలు చూపని వారికి ఆయన అల్లహ వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదించగలడు మరియు అల్లహ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. يسألك أهل الكتاب أن تنزل عليهم كتابا من السماء فقد سألوا موسى أكبر من ذلك فقالوا أرنا الله جهرة فأخذتهم الصاعقة بظلمهم ثم اتخذوا العجل من بعد ما جاءتهم البينات فعفونا عن ذلك وآتينا موسى سلطانا مبينا. ఓ ప్రవక్త, గ్రంథ ప్రజలు నిన్ను ఆకాశం నుండి వారిపై ఒక గ్రంథాన్ని అవతరింపజెయ్యమని అడుగుతున్నారని ఆశ్చర్యపడకు. వాస్తవానికి వారు మూసాను ఇంతకంటే దారుణమైన దానిని కోరుతూ అల్లహను మాకు ప్రత్యక్షంగా చూపించు అని అడిగారు. అప్పుడు వారి దుర్మార్గానికి ఫలితంగా వారిపై పిడుగు విరుచుకుపడింది. స్పష్టమైన సూచనలు లభించిన తరువాతనే వారు
ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. అయినా దానికి మేము వారిని క్షమించాము. మరియు మూసాకు మేము స్పష్టమైన అధికారమిచ్చాము. ورفعنا فوقهم الطور بميثاقهم وقلنا لهم ادخلوا الباب سجدا وقلنا لهم لا تعدوا في السبت وأخذنا منهم ميثاقا غليظا. మరియు మేము వారిపై తూర్ పర్వతాన్ని ఎత్తి ప్రమాణం తీసుకున్నాము. మేము వారితో సాష్టాంగ పడుతూ వంగుతూ ద్వారంలో ప్రవేశించండి అని అన్నాము. మరియు శనివారపు సబ్త్ శాసనాన్ని ఉల్లంఘించకండి అని కూడా వారితో అన్నాము. మరియు మేము వారితో దృఢమైన ప్రమాణం కూడా తీసుకున్నాము. فبما نقضهم ميثاقهم وكفرهم بآيات الله وقتلهم الأنبياء بغير حق وقولهم قلوبنا غلف بل طبع الله عليها بكفرهم فلا يؤمنون إلا قليلا. కాని వారు తాము చేసిన ప్రమాణాలను భంగం చెయ్యటం వలన మరియు అల్లహ సూక్తులను తిరస్కరించటం వలన మరియు ప్రవక్తలను అన్యాయంగా చంపటం వలన మరియు మా హృదయాలు పొరలతో కప్పబడి ఉన్నాయి అని అనటం వలన మేము వారిని శిక్షించాము. అంతేకాదు, వారి సత్య తిరస్కారం వలన అల్లహ వారి హృదయాలపై ముద్రవేసి ఉన్నాడు. కాబట్టి వారు విశ్వసించినా కొంత మాత్రమే. وبكفرهم وقولهم على مريم بهتانا عظيما. మరియు వారి సత్య తిరస్కారం వలన మరియు వారు మరియంపై మోపిన మహా అపనింద వలన وقولهم إنا قتلنا المسيح عيسى ابن مريم رسول الله وما قتلوه وما صلبوه ولكن شبه لهم وإن الذين اختلفوا فيه لفي شك منه ما لهم به من علم إلا اتباع الظن وما قتلوه يقينا. మరియు వారు నిశ్చయంగా మేము అల్లహ యొక్క సందేశహరుడు మరియం కుమారుడైన ఈసా మసీహ్ను యేసుక్రీస్తును చంపాము అని అన్నందుకు మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు. కాని వారు భ్రమకు గురిచేయబడ్డారు. నిశ్చయంగా ఈ విషయాన్ని గురించి అభిప్రాయ భేదమున్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా వారు అతనిని చంపలేదు. بل رفعه الله إليه وكان الله عزيزا حكيما. వాస్తవానికి అల్లహ అతనిని ఈసాను తన వైపునకు ఎత్తుకున్నాడు. మరియు అల్లహ సర్వశక్తి సంపన్నుడు, మహావివేకవంతుడు. وَإِن مِّنْ أَهْلِ الْكِتَابِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِ قَبْلَ مَوْتِهِ وَيَوْمَ الْقِيَامَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا. మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని ఈసాను అతని మరణానికి పూర్వం అతను
అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను ఈసా వారిపై సాక్షిగా ఉంటాడు. فبظلم من الذين هادوا حرمنا عليهم طيبات أحلت لهم وبصدهم عن سبيل الله كثيرا. యూదులకు వారు చేసిన ఘోర దుర్మార్గాలకు ఫలితంగాను మరియు వారు అనేకులను అల్లహ మార్గంపై నడువకుండా ఆటంకపరుస్తూ ఉన్నందువలనను మేము ధర్మసమ్మతమైన అనేక పరిశుద్ధ వస్తువులను వారికి నిషేధించాము. وأخذهم الربا وقد نهوا عنه وأكلهم أموال الناس بالباطل وأعتدنا للكافرين منهم عذابا أليما. మరియు వాస్తవానికి వారికి నిషేధింపబడిన వారు వడ్డీని తీసుకోవటం వలనను మరియు వారు అధర్మంగా ఇతరుల సొమ్మును తినటం వలనను మరియు వారిలో అవిశ్వాసులైన వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. لكن الراسخون في العلم منهم والمؤمنون يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك والمقيمين الصلاة والمؤتون الزكاة والمؤمنون بالله واليوم الآخر أولئك سنؤتيهم أجرا عظيما. కాని వారిలో పరిపూర్ణమైన జ్ఞానం గలవారు మరియు విశ్వాసులైన వారు నీపై అవతరింపజెయ్యబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింపజెయ్యబడిన వాటిని విశ్వసిస్తారు. వారు నమాజ్ విధిగా సలుపుతారు, విధిదానం జకాత్ చెల్లిస్తారు మరియు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసం కలిగి ఉంటారు. ఇలాంటి వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. إنا أوحينا إليك كما أوحينا إلى نوح والنبيين من بعده وأوحينا إلى إبراهيم وإسماعيل وإسحاق ويعقوب والأسباط وعيسى وأيوب ويونس وهارون وسليمان وآتينا داود زبورا. ఓ ప్రవక్త, నిశ్చయంగా మేము నూహుకు మరియు అతని తరువాత వచ్చిన ప్రవక్తలకు సందేశం వహీ పంపినట్లు నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్లకు కూడా దివ్యజ్ఞానం వహీ పంపాము. మరియు మేము దావూదుకు జబూర్ గ్రంథాన్ని ప్రసాదించాము. رسلا قد قصصناهم عليك من قبل ورسلا لم نقصصهم عليك وكلم الله موسى تكليما. మరియు వాస్తవంగా
మేము పంపిన ప్రవక్తలలో కొందరి గాథలను నీకు తెలిపాము, మరియు ఇతర ప్రవక్తలను గురించి మేము నీకు తెలుపలేదు. మరియు అల్లహ మూసాతో నేరుగా మాట్లాడాడు. رسلا مبشرين ومنذرين لئلا يكون للناس على الله حجة بعد الرسل وكان الله عزيزا حكيما. మేము ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసేవారిగా పంపాము. ప్రవక్తల ఆగమనం తరువాత అల్లహకు ప్రతికూలంగా వాదించటానికి ప్రజలకు ఏ సాకు మిగలకూడదని, మరియు అల్లహ సర్వశక్తిమంతుడు, మహావివేచనాపరుడు. لكن الله يشهد بما أنزل إليك أنزله بعلمه والملائكة يشهدون وكفى بالله شهيدا. కాని ఓ ప్రవక్త, అల్లహ నీపై అవతరింపజేసిన దానికి ఖురానుకు సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు, మరియు దేవదూతలు కూడా దీనికి సాక్ష్యమిస్తున్నారు, మరియు ఉత్తమ సాక్షిగా అల్లహయే చాలు. إن الذين كفروا وصدوا عن سبيل الله قد ضلوا ضلالا بعيدا. నిశ్చయంగా ఎవరైతే సత్యతిరస్కారులై ఇతరులను అల్లహ మార్గం వైపుకు రాకుండా నిరోధిస్తారో, వాస్తవానికి వారు మార్గభ్రష్టులై మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్లిపోయారు. إن الذين كفروا وظلموا لم يكن الله ليغفر لهم ولا ليهديهم طريقا. నిశ్చయంగా ఎవరైతే సత్యతిరస్కారులై అక్రమానికి పాల్పడతారో వారిని అల్లహ ఏమాత్రమూ క్షమించడు, మరియు వారికి రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వమూ చేయడు. إلا طريق جهنم خالدين فيها أبدا وكان ذلك على الله يسيرا. వారికి కేవలం నరక మార్గం మాత్రమే చూపుతాడు, అందులో వారు శాశ్వతంగా కలకాలముంటారు, మరియు ఇది అల్లహకు ఎంతో సులభం. يا أيها الناس قد جاءكم الرسول بالحق من ربكم فآمنوا خيرا لكم وإن تكفروا فإن لله ما في السماوات والأرض وكان الله عليما حكيما. ఓ మానవులారా, వాస్తవంగా మీరు మీ ప్రభువు తరఫు నుండి సత్యాన్ని తీసుకొని మీ వద్దకు ఈ సందేశహరుడు వచ్చి ఉన్నాడు, కావున అతని మీద విశ్వాసం కలిగి ఉండండి, ఇదే మీకు మేలైనది. మరియు మీరు గనక తిరస్కరిస్తే నిశ్చయంగా భూమి ఆకాశాలలో ఉన్నదంతా అల్లహకే చెందినదని తెలుసుకోండి, మరియు అల్లహ సర్వజ్ఞుడు, మహావివేచనాపరుడు. يا أهل الكتاب لا تغلوا في دينكم ولا تقولوا على الله إلا الحق
إنما المسيح عيسى ابن مريم رسول الله وكلمته ألقاها إلى مريم وروح منه فآمنوا بالله ورسله ولا تقولوا ثلاثة انتهوا خيرا لكم إنما الله إله واحد سبحانه أن يكون له ولد له ما في السماوات وما في الأرض وكفى بالله وكيلا. ఓ గ్రంథ ప్రజలారా, మీరు మీ ధర్మ విషయంలో హద్దులు మీరి ప్రవర్తించకండి, మరియు అల్లాహ్ను గురించి సత్యం తప్ప వేరే మాట పలుకకండి. నిశ్చయంగా మరియం కుమారుడైన ఈసా మసీహ్ యేసుక్రీస్తు అల్లాహ్ యొక్క సందేశహరుడు, మరియు ఆయన అల్లాహ్ మరియం వైపునకు పంపిన ఆయన అల్లాహ్ యొక్క ఆజ్ఞ కలిమ, మరియు ఆయన అల్లాహ్ తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ రూహ్. కావున మీరు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి, మరియు ఆరాధ్య దైవాలు ముగ్గురు అని అనకండి, అది మానుకోండి, మీకే మేలైనది. నిశ్చయంగా అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం. ఆయనకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది, మరియు కార్యకర్తగా అల్లాహ్ మాత్రమే చాలు. لن يستنكف المسيح أن يكون عبدا لله ولا الملائكة المقربون ومن يستنكف عن عبادته ويستكبر فسيحشرهم إليه جميعا. తాను అల్లాహ్కు దాసుడనే విషయాన్ని మసీహ్ క్రీస్తు ఎన్నడూ ఉపేక్షించలేదు, మరియు ఆయన అల్లాహ్కు సన్నిహితంగా ఉండే దేవదూతలు కూడాను. మరియు ఎవరు ఆయన అల్లాహ్ దాస్యాన్ని ఉపేక్షించి గర్వం ప్రదర్శిస్తారో వారందరినీ ఆయన తన ముందు సమావేశపరుస్తాడు. فأما الذين آمنوا وعملوا الصالحات فيوفيهم أجورهم ويزيدهم من فضله وأما الذين استنكفوا واستكبروا فيعذبهم عذابا أليما ولا يجدون لهم من دون الله وليا ولا نصيرا. కాని ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారికి ఆయన వారి ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు, మరియు తన అనుగ్రహంతో మరింత అధికంగా ఇస్తాడు. ఇక ఆయనను నిరాకరించి గర్వం వహించే వారికి బాధాకరమైన శిక్ష విధిస్తాడు, మరియు వారు తమ కొరకు అల్లాహ్ తప్ప ఇతర రక్షించేవాడిని గాని సహాయపడేవాడిని గాని పొందలేరు. يا أيها الناس قد جاءكم برهان من ربكم وأنزلنا إليكم نورا مبينا. ఓ మానవులారా, మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది, మరియు
మేము మీపై స్పష్టమైన జ్యోతిని ఈ ఖురానును అవతరింపజేశాము. أَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُسْتَقِيمًا. కావున ఎవరు అల్లాహ్ను విశ్వసించి ఆయననే దృఢంగా నమ్ముకుంటారో వారిని ఆయన తన కారుణ్యానికి మరియు అనుగ్రహానికి పాత్రులుగా చేసుకొని తన వద్దకు చేరే రుజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు. يستفتونك قل الله يفتيكم في الكلالة إن امرؤ هلك ليس له ولد وله أخت فلها نصف ما ترك وهو يرثها إن لم يكن لها ولد فإن كانت اثنتين فلهما الثلثان مما ترك وإن كانوا إخوة رجالا ونساء فللذكر مثل حظ الأنثيين يبين الله لكم أن تضلوا والله بكل شيء عليم. వారు నిన్ను కలాలను గురించి ధార్మిక శాసనం ఫత్వా అడుగుతున్నారు. అల్లాహ్ మీకు కలాలను గురించి ఈ విధంగా ధార్మిక శాసనం ఇస్తున్నాడని చెప్పు. ఒక పురుషుడు మరణించి అతనికి సంతానం లేకుండా ఒక సోదరి మాత్రమే ఉంటే అతడు విడిచిన ఆస్తిలో ఆమెకు సగం వాటా లభిస్తుంది. పిల్లలు లేక చనిపోయిన సోదరి మొత్తం ఆస్తికి అతడు ఆమె నిజ సోదరుడు వారసుడవుతాడు. అతనికి మృతునికి 2 సోదరీమణులుంటే వారిద్దరికీ అతడు వదలిన ఆస్తిలో 3/2 భాగం లభిస్తుంది. ఒకవేళ సోదర సోదరీమణులు అనేకులుంటే ప్రతి పురుషునికి 2 స్త్రీల భాగానికి సమానంగా వాటా లభిస్తుంది. మీరు దారి తప్పకుండా ఉండటానికి అల్లాహ్ మీకు అంతా స్పష్టంగా తెలుపుతున్నాడు. మరియు అల్లాహ్కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.